సార్ ఇక్కడ ఉంది సార్ నీకు బాగా ఇక్కడ ఉంది పైపులు వేసిన కాడ నుంచి ఇంకో కాలువ తగులుతుంది సార్. పైపు కాలువ తగులుతుంది పైపు ఇక్కడ కాలువ తగులుతుంది పైపు. ఇదంతా ఎవరి పొలం? నీ పేరేంటి, నీ ఊరేంటి? మా పేరు రావులు, ఇది వెంకటరావుడు తండ. ఇది ఒకటే కాదు సార్, మొత్తం నీకులే. ఎక్కడి నుంచి? మూవాగూరు నుంచి మొత్తం నీకులే. బండాలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఎండట్లా మిషన్లు ఎట్లా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ఇప్పుడు ఆ పశువులు అవన్నీ వస్తున్నాయి కదా, చెప్తుంటే అది కానీ ఎవరు అసలు వాన దిగాలి కాట్లా మాటలు కూడా తిరగట్లేదు. తిరగేసి వేసుకోవటం మొక్కలు పోసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకో బరిగొట్టు బండి ఒకటిలో దిగుతుంది, కాటర్ కూడా తిరగాలి కాట్లా. చెప్తేనే ఎవరు పట్టించుకోండి. ఇక్కడ వెంకటరావు తండాకు సంబంధించిన రైతు ఆవేదన ఏంటి, ఆయనకి ఏం జరిగింది, ఆయన మాటలో నిందాం సార్. ఇప్పుడు మీ పేరేంటి? నా పేరు బోడారావులు సార్. అక్కడ చూస్తూ చెప్పు. నా పేరు బోడారావులు. కోత కోయాలన్నా తాటలు తిరగాలన్నా ఇబ్బంది అవుతుంది. తాటలు తిరగటంలా కోత మిషన్ కూడా తిరగటం లేదు సార్. ఏమైనా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పైకి? 7 సంవత్సరాల నుంచి ఇట్నే ఉంది సార్. మరి ఇప్పుడు రైతు ఇక్కడ ఉన్న అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారికి కానీ, మిషన్ భగీర అధికారులు కానీ ఈ విషయం చెప్పారా? చెప్పినావు సార్, చెప్పినావు, కలిసినావు, మాట్లాడినావు. ఇవాళ వస్తాం రేపు వస్తాం అన్నారు కానీ రావట్లే. 2-3 సార్లు తవ్వి కూడా వెళ్ళిపోయాలి కానీ రావట్లేదు. ఇక మా పరిస్థితి అసలు ఏం వేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ తాటలు తిరిగేటప్పుడు కానీ ఏమో ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఎన్ని ఎకరాలు ఆగమవుతుంది? ఇట్లా దాదాపు ఒక 6 ఎకరం పొలం ఆగమవుతుంది సార్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇంకొక యువ రైతు ఉన్నారు. ఆ రైతు ఇప్పుడు ఈ మిషన్ భగీరథ వల్ల, అదేవిధంగా ఈ నీళ్లు రావడం వల్ల ఏం జరుగుతుంది? ఆ రైతు మాటలు సార్. మీ పేరేంటి, మీకు ఏమైనా ఏం జరుగుతుంది? నా పేరు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు. మాది వెంకటరావు తండ. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. 3 ఎకరాల పొలంలో కూడా ఈ పైప్ లైన్ పోయింది. 3 ఎకరాలు కూడా ఇదే పరిస్థితి నాది. చెప్తున్న అధికారులని పట్టించుకోవట్లేదు. మీ ఒక్క చేలో జరుగుతుందా? పైపులు ఉన్నాయి సార్. ఈ సందులోనే బరితుళ్ళు పడే కాడ లీకులే సార్. ఆ బరితుళ్ళు పడే కాడ లీకులే. ఇట్లా పొడుగో తట్టనే లీకులు ఉంటాయి. వత్తనారు పోతున్నాను కానీ ఈ లీకులే ఇట్లా. ఓకే, విన్నారు కదా. ఈ మిషన్ భగీరథలో గత ప్రభుత్వంలో, గత గులాబీ పాలనలో ఎంత అన్యాయం జరిగింది, ఎన్ని కోట్లు మింగారు, ఎన్ని రకాలుగా నాచురకం పైపులు వేసి కాంట్రాక్టర్ ఏ విధంగా సంపాదించుకున్నారు అనేది మీకు తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా ఆ యొక్క ఫలితాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ లీకులు ఉండటం వల్ల రైతులు పంట పండకుండా ఆగమైపోతున్నారు. ఏ రైతుకైతే ఆగమవుతుందో ఆ రైతుకి పంట నష్టం ఎంతైతే జరిగిందో అంత సదరు అధికారులు సమర్పించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. అటువంటివి కూడా చేయకుండా కనీసం నాసురకం వేసిన పైపుల్ని మళ్ళీ మరమ్మతులు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ స్థానిక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటరావుడి తండా.